వ్యూవర్స్, వైసీపీలో ఉన్నటువంటి ఆ మేధావులు, వైసీపీలో ఇంకా ఉన్నటువంటి దిగ్గజాలు, వారి యొక్క నోటికి అడ్డొదుపులైనటువంటి విధానం చూసి నాకు అనిపిస్తుంది, అసలు వీళ్ళ వెనక ఉండే జనాలేనా, వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళ, లేదంటే అప్పుడు వైసీపీ అభిమానంతో వచ్చిన వాళ్ళు అనిపిస్తుంది. గోరంట్ల మాధవ్ ఆయన అయితే నిజంగా చెప్తున్నా కదా, అసలు జగన్మోహన్ రెడ్డి ఇదిగో నువ్వు తీసుకో, ఇదిగో నువ్వు తీసుకో అని ఇస్తూ ఉంటే అలా హిందూపూర్ ఎంపీ టికెట్ వచ్చింది. అప్పుడు ఎందుకు, అప్పట్లో ఎవరైతే 2019 ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారో వారికి పిలిచి టికెట్లు ఇచ్చాడు ఏకంగా. ఎందుకు ఏంటంటే ఆడనుండి టీడీపీ ప్రభుత్వమే తిరగబట్టడం కానీ, లేదు అన్నప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే కానీ. అలా నందిగం సురేష్ బాపట్ల ఎంపీ, హిందూపూర్ ఎంపీగా గోరంట్ల మాధవ్. ఎందుకంటే గోరంట్ల మాధవ్ అప్పుడు సీఏగా ఉండి అధికార పార్టీ మీద మేసం మెల్దిపి హడావుడి చేశాడు కాబట్టి. తీరా ఆయనకి సీట్ ఇచ్చాక తెలిసింది మనోడి యొక్క భాగవతాలు, అసలు బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఉండటాలు. ఆ కియా మోటార్స్ దగ్గర పిలిస్తే శోభమలకరా బాబు అంటే అడ్డదిడ్డంగా మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా రాయటాలు. ఇక ఆ తర్వాత మనోడి కళా ప్రదర్శన అవన్నీ అంతా చూసిన దరిద్రం కూడా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అరచేతిని పెట్టి సూర్యుడిని అడ్డుకోలేరు అన్నట్టు చెప్పాల్సింది పోయి మూతిని అడ్డు పెట్టట సూర్యుడిని ఆపలేరు. అలాగే మా జగన్ కూడా తప్పుడు కేసులు పెట్టి ఎవరు ఆపలేరని చెప్పేసి తప్పుడు కేసులు ఎవడ పెట్టాడు? జగన్ పెట్టాడు. అది తప్పుడు కేసులు అని చెప్పేసి కోర్టులు నెత్తి నోరు మొత్తుకొని చివట్లు పెట్టి జగన్ని అంటగా నానా రకాలుగా అనేసి చాలామంది, అందులో నాలాంటి కూడా ఉన్నారు, ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. బట్ మేమే తప్పు చేయదు కాబట్టి ఉన్నాం కూల్గా. బట్ కొంతమంది మాత్రం వేధించాడు, అధికారం ఉంది కదా చెప్పి నిజంగా వేధించాడు జత్వాని లాంటి వాళ్ళని పాపం. సో విషయం ఏంటి, ఏమి నేను చెప్పేది మరలా ఒకే ఒకటి, ఇంకా వైసీపీకి జగన్కి అభిమానులుగా మీరు ఎవరైనా ఉన్నా, వారికి సంబంధించిన న్యూస్ని చూస్తూ ఉన్నా, అది ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నా, ఇకనైనా మారాలి అని చెప్పడం ఉద్దేశం ఒకటి. అండ్ సామెతలు వాడేటప్పుడు క్రాస్ చెక్ చేసుకొని వాడండి, లేదా సైలెంట్గా ఉండండి, అంతే తప్ప అరచేయి మూతి రెండు ఒకట కాదు. వీడియో అటాచ్ చేస్తాను చూడండి. మూతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో, ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది నీ బొందరా నీ బొంద